వెల్కమ్ టు మై మినీ ఆడవాళ్ళు గిన్నెలు తోమి కడిగినట్లుగా మనిషిని కూడా తోమి కడుగుతా బాగుంది. ఊర్రలో కొంచెం బుద్ధని వస్తుంది కదా. ఈ కాలంలో గిన్నెలు తోముతుంటే నీళ్ళు చల్లగా ఉంటాయి చేతులకి. అమ్మో నీళ్లు గరుస్తున్నాయి అంటాం. అదే ఈ ఎండాకాలంలో గిన్నెలు కడుగుతుంటే నీళ్ళలో చేయబెట్టినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నీళ్ళు ఎన్నిసార్లు అవుతా అన్ని గిలాసులు సింకు దగ్గరనే ఉంటాయి. అయితే టీవీ దగ్గర, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఉంటాయి, బెడ్రూమ్ లో ఉంటాయి. అన్నిటిని సింకులో వేస్తే ఇన్ని అయినాయి. గిన్నెల స్టాండ్ నిండా చిన్న చిన్న గ్లాసులు, గిన్నెలు, గ్లాసులు కనపడతాయి, చెంచాలు కనపడతాయి. సర్దాక మాత్రం ఎక్కడెక్కడ పోతాయో. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో తోమినా కడిగినా మనిషి చెమటతో తడుస్తాడు. ఇంకా ఆడవాళ్ళు ఈ ఎండాకాలంలో ఏ పని చేసినా చెమటతో స్నానం చేయాల్సిందే. ఒకవేళ స్నానం చేశాక మళ్ళీ ఏదైనా పని చేయాల్సి వస్తే ఆ పని చేశాక చూసుకుంటే ఒంటి నిండా దుర్వాసన. ఆ వాసన పోవాలంటే పర్ఫ్యూమ్ ని ఆశ్రయించాల్సింది. మీరు గమనించినట్లయితే సబ్బుతోటి గిన్నెలు తోముతున్నప్పుడు కొద్దిసేపటికి ఆరిపోతున్నాయి, తెల్లగా వేలుతున్నాయి. ఆ గిన్నెల స్టాండ్ ఎప్పుడు నిండుగా కనిపిస్తుంది. గిన్నెల స్టాండ్ లో గిన్నెలను సర్దాక చూసుకుంటే ఏం కనిపించవు పిల్లలున్న దగ్గర, అంతే కదా. ఎండాకాలంలో త్వరగా తెల్లారుతుంది, ఆలస్యంగా చీకటి పడుతూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో అందరికి తెలిసిన విషయమే కదా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.